హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనేసి అంటే ప్రెసెంట్ మనం ఇండోర్లో అయితే ఉన్నామండి. సో ఐచర్ నుంచి అయితే మనకి ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ వచ్చేసింది. సో ప్రీవియస్ గా నేను ఐచర్ ప్రో ఎక్స్ ఈవీ గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడిగారు, అన్న ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ ఎప్పుడు వస్తుంది, డీజిల్ ఎప్పుడు వస్తుంది, డీజిల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అట్ ఫైనల్ మీ ముందుంది ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్. ఇదైతే మనకి ఈ 449 సిరీస్ ఇంజిన్, అంటే ఐచర్ లో కొన్ని కోడింగ్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని బట్టి మనకి ఈ 449 అనేటటువంటి కోడింగ్ అయితే వచ్చింది. కాకపోతే దీంట్లో మనకి 2 లీటర్ ఇంజిన్ అయితే వచ్చింది అనమాట. 2000 cc ఇంజిన్ అయితే వచ్చింది. అది కూడా 4 సిలిండర్ అండి. వెరీ రిఫైన్ అయితే ఉందన్నమాట ఇంజిన్ అయితే. సో ఈ ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట. విండ్షీల్డ్ అయితే చూసారు కదా, వైడ్ విండ్షీల్డ్ అయితే వచ్చింది. యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే వచ్చింది. మీరు ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి ఫిల్మ్ వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో డబుల్ వైపర్ అయితే వచ్చింది. వైపర్ కి వాషర్ కూడా వైపర్ లోనే ఇన్బిల్ట్ అవుతుందండి. ఇక్కడ వాషర్ కూడా వచ్చింది. దాని తర్వాత అయితే ఇక్కడ చూడండి ఈ బాడీ. సో ఈ బాడీ గురించి అయితే చెప్పుకోవాలన్నమాట. ఇదేంటంటే ఫ్రంట్ డెకరేషన్ కోసం అని చెప్పేసి మ్యాట్ బ్లాక్ ఫైబర్ యూనిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద ఇప్పుడు ఐచర్ లోగో గానీ ఐచర్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ గానీ ఇదంతా కూడా మనకి అట్రాక్టివ్ గా ఉండేటట్టు ఇక్కడ ఇవ్వబడింది. కానీ దీని బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఎవ్వరమే వేరనమాట. సో డబల్ మెటల్ లేయర్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట ఈ క్యాబిన్ కి. సో ఇదైతే మనకి క్రాష్ టెస్ట్ అయితే చేయించుకోబడింది. ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా ఇది క్రాష్ టెస్ట్ చేయించుకోబడింది. యూరోపియన్ స్టాండర్డ్స్ లో కూడా క్రాష్ టెస్ట్ అయితే చేయించబడింది. కాబట్టి ఇది మనకి సేఫ్ బండి అయితే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో డబల్ లేయర్ ప్రొటెక్షన్ అయితే వచ్చిందండి. ఇదంతా కూడా కంప్లీట్ మెటల్ వచ్చింది కదా. సో లోపల కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ప్యాడింగ్ చేశారనమాట. డబల్ లేయర్ ప్రొటెక్షన్ అండ్ ఇదంతా కంప్లీట్ మెటల్ అయితే వచ్చింది. సో ఇది కూడా మనకి మెటల్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా మనకి మెటల్ అయితే వచ్చింది. ఇదంతా కూడా సెపరేట్ యూనిట్స్ అయితే ఇచ్చినారు. చూసారు కదా, ఇక్కడ మొక్క సపరేట్, ఇక్కడ మొక్క సపరేట్, ఇక్కడ మొక్క సపరేట్. ఇలా ఎందుకు ఇచ్చారని అంటే ఓవరాల్ గా బాడీ కనుక బిల్డ్ చేస్తారు అనుకోండి, ఫ్రంట్ ప్యానల్ మొత్తం కూడా ఒకటే. సో మీకు ఏమైనా దేనికైనా సరే తగిలేసినా సరే పెయింటింగ్ డెంటింగ్ చేయాలంటే ఓవరాల్ గా చేయాలి. అదే ఈ మొక్క ఇచ్చారనుకోండి, దీని ఒక్కదానికి చేస్తే సరిపోద్ది అనమాట. అలాగే ఫ్రంట్ బంపర్ అయితే చూసారు కదండి. సో ఫ్రంట్ బంపర్ కూడా మనకి ప్రీమియం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే భలే ఉంది. ఇది కూడా మనకి 3 పీస్ అయితే ఇచ్చారు. ఇటొక పీస్, సెంటర్ పీస్, ఆ చివరికి పీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో లైట్ల విషయానికి వచ్చినప్పటికి ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇచ్చారండి. పైన అయితే లైట్ ఆన్ అవుతుంది. సో ఈ లైట్ ఈ వీడియోలో అయితే చూసారు కదా, లైట్ ఆన్ అవుతుంది. ఏ విధంగా లైట్ ఆన్ అవుతుందో. దాని తర్వాత అయితే ఇక్కడ పెద్ద హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే ఇచ్చారనమాట. రిఫ్లెక్టర్ అయితే చూసారు కదా, ఇండికేటర్స్ అయితే కింద ఇచ్చారనమాట. అండ్ దీంట్లో ఫాగ్ లైట్స్ వచ్చాయండి. పచ్చసరికి వేసుకొని తెల్లారిన మంచులో కొట్టుకు వెళ్ళిపోవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ డిజైన్ ఇదంతా కూడా ఎంతమంది నచ్చింది ప్రో ఎక్స్ డీజిల్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. సో ఇదైతే సైడ్ ప్రొఫైల్ నుంచి చూసేద్దాం అండి ఒకసారి. ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ అనేది 3.5T అని చెప్పేసి అయితే రాసి ఉంది కదా. ఇది గ్రాస్ వెహికల్ వెయిట్ 3.5 టన్ అండి. సో మనకి 3.5 టన్ 3.5 టన్ దాటినటువంటి కమర్షియల్ వెహికల్స్ అన్నిట్లో కూడా ఏసీ అనేది మ్యాండేటరీ అండి. ఇది దీంట్లో మనకి ఏసీ కూడా ఆప్షన్ ఉంది, ఏసీ లేకపోయినా ఆప్షన్ ఉంది. ఎందుకని అంటే 3.5 టన్ అని రాసి ఉన్నప్పటికీ 3499 కేజీల గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఈ బండి వస్తుంది. కాబట్టి మీరు నాన్ ఏసీ వేరియంట్ కావాలని వస్తుంది, ఏసీ వేరియంట్ కావాలని వస్తుంది. ఏసీ అనేది మ్యాండేటరీ అయితే కాదనమాట. దాని తర్వాత ఓఆర్వీఎంస్ తీసుకుంటే వెడల్పాటి ఓఆర్వీఎంస్ అయితే దీంట్లో ఇచ్చారు. సో రేర్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ సైడ్ అయితే మనకి సెంటర్ లాకింగ్ లేట్ ఏం లేవండి. మాన్యువల్ గానే కీతో అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. ఇండికేటర్స్ అయితే సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట. ఇక వీల్స్ విషయానికి వచ్చేప్పుడు దీంట్లో అయితే 5 బోల్ట్ ఫిట్టింగ్ 15 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయండి. ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లు వస్తాయి, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్లు వస్తాయి. టైర్ విషయానికి వచ్చినప్పటికి 7R15 టైర్ అయితే వస్తుంది అనమాట. ఇది సిఎట్ నుంచి అయితే ఇచ్చారు. ఇది లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అయితే చెప్పుకోవచ్చు, సిఆర్ఆర్ టైర్ అంటారు అనమాట. సో చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ గా సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడాలండి. అంటే ఇది ఎంటీ బండి కాబట్టి కాస్త సస్పెన్షన్ విషయంలో మీకు నేను డ్రైవ్ చేసే క్లిప్స్ చేసేటప్పుడు మీకు తేడా అయితే కనిపిస్తుంది. లోడ్ బండి వేసినప్పుడు దీని యొక్క సస్పెన్షన్ క్వాలిటీ ఉంటుందండి. ఇలాంటి కమర్షియల్ ట్రక్స్ అన్ని కూడా ఉట్టికి తిరగడానికి కొనుక్కుంటాం, లోడ్ వేసి తిరగడానికి కదా కొనుక్కుంటాం. కాబట్టి మంచి సస్పెన్షన్ క్వాలిటీ అయితే దీంట్లో వచ్చిందనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే వచ్చినాయి. బ్యాక్ సైడ్ కూడా సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది. అయితే ఫ్రంట్ సైడ్ చూడండి ఒకసారి, లీవ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు. అలాగే యాంటీ రోల్ బార్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారండి. కింద అయితే చూసారు కదా, యాంటీ రోల్ బార్ అయితే వచ్చిందనమాట. యాంటీ రోల్ బార్ చూసారు కదండి. సో ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి అయితే మాట్లాడదాం అండి. దీంట్లో అయితే మనకు వచ్చింది 2 లీటర్ ఇంజిన్ అనమాట. సో ఐచర్ నుంచి 2 లీటర్ 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ 80 PS, అలాగే టార్క్ అయితే 230 Nm అయితే ఉంటుందండి. అండ్ ఇంకోటి ఇది ఇంజిన్ బట్టి అయితే ఈజీగా కొనేయచ్చు అనమాట. మనకి యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇక్కడ ఇష్టం వచ్చినట్టయితే రఫ్ అండ్ టఫ్ కొట్టాము. యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే మనకి 14.4 ఎంతో స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఎకానమీలో డ్రైవ్ చేసుకుంటే ఇది మైలేజ్ గా బాద్షా అని అయితే చెప్పుకోవచ్చు. సో రియల్ టైమ్ కండిషన్స్ లో ఎవరైనా సరే ఈ వెహికల్ ని యూజ్ చేసినట్టయితే, అంటే ఈ వీడియో అనేది ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత చూస్తారు కదా, అప్పుడు మీకు ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. యాజ్ ఆఫ్ నౌ ఈ వెహికల్ అయితే బ్రాండ్ న్యూ వెహికల్ అండి. అంటే ఇది షోరూమ్స్ కూడా రాకముందే, ఈ వెహికల్ బయటకు రిలీజ్ అవ్వక ముందే మనం అయితే ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ లాంచింగ్ ఈవెంట్ కి అయితే మనం ఇండోర్ వచ్చి డైరెక్ట్ గా అయితే ఈ వెహికల్ యొక్క రివ్యూ అయితే చేస్తున్నాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలైజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక లోడ్ బాడీ విషయానికి వచ్చినప్పటికి దీంట్లో అయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. 2 ఆప్షన్స్ ఏంటంటే 9 feet 8 inches లోడ్ బాడీ ఉంటుంది, 10 feet 8 inches లోడ్ బాడీ అయితే ఉంటుందండి. ఇదైతే మనకి 10 feet 8 inches లోడ్ బాడీ కలిగినటువంటి ట్రక్. సో ఇప్పుడైతే దీని యొక్క వెడల్పు 5
అడుగుల 7 ఇంచీలు అయితే ఉంటుందండి. అలాగే హైట్ అయితే మనకి హై డెక్ కూడా ఉంటుంది దీంట్లో. ఇదైతే లో డెక్ అనమాట. 1.5 ఫీట్ అయితే ఉంటుంది. జనరల్గా మన కమర్షియల్ ట్రక్స్ అనేవి లో డెక్లు అన్ని కూడా 1 ఫీట్ అయితే ఉంటాయి కదా, ఇది 1.5 ఫీట్ అయితే వచ్చింది. అడుగున్నర ఎత్తు అయితే వచ్చింది అనమాట. అండ్ ఈ ట్రక్ అయితే మనకి మంచి పేలోడ్ అయితే వచ్చిందండి. సో 3.5 టన్ ట్రక్ ఏదైతే ఉందో అది 10 ఫీట్ 8 ఇంచెస్ లోడ్ బాడీ కలిగినటువంటిది. 1836 కేజీల పేలోడ్ అయితే వచ్చింది. అలాగే 3.5 టన్ ట్రక్ లో 9 అడుగుల 8 ఇంచ్ లోడ్ బాడీ ఉంటది కదా, అదైతే మనకి 1865 కేజీల పేలోడ్ అయితే వచ్చిందండి. సో 1865 కేజీల పేలోడ్ ఈ సెగ్మెంట్ లో, స్మాల్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ 4 సిలిండర్ ఇంజిన్ తో ఈ వెహికల్ అయితే కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. అన్ని అంత మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయండి. ఇక రేర్ సస్పెన్షన్ అయితే చూసారు కదండి. సో ఇక్కడ కూడా మనకి హెవీ కమాండ్ కట్ ప్లేట్స్ అయితే ఇచ్చారనమాట. అంటే లోడ్ బాడీకి తగ్గట్టు అయితే ఇచ్చారు. హైడ్రాలిక్ డాంపర్ కూడా ఇచ్చారు చూసారు కదా. అండ్ ఇంకోటి దీంట్లో అయితే మనకి డెఫ్ ట్యాంక్ మెయింటెనెన్స్ అయితే లేదండి. సో డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ విధమైనటువంటి సెన్సార్ మేనేజ్మెంట్ అయితే ఎగ్జాస్ట్ కి ఇచ్చారనమాట. ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైప్ అయితే ఇక్కడ వచ్చేసింది, బ్యాక్ వరకు రన్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అయితే డీజిల్ ట్యాంక్ అయితే చూసారు కదండి. హెచ్డిపిఈ ట్యాంక్ అయితే దీంట్లో ఐచర్ తయారు చేసింది. సో హెచ్డిపిఈ ట్యాంక్ అనేది మనకి ఏదైనా సరే గుద్దినా సరే లొత్త అయితే అవుద్ది కానీ పగిలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదన్నమాట. మనకి హెచ్డిపిఈ పైపులు తెలుసు కదా, రోడ్డు మీద వేస్తూ ఉంటాం, దాని మీద వెహికల్స్ తొక్కుతానే ఉంటాయి కానీ ఏం అవ్వకుండా ఉండేలా హెచ్డిపిఈ పైపులు తెలుసు కదా, అదే మెటీరియల్ తో మనకి హెచ్డిపిఈ డీజిల్ ట్యాంక్ అయితే దీంట్లో తయారు చేస్తారు. 60 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే దీంట్లో వచ్చిందనమాట. అండ్ ఈ వెహికల్ మైలేజ్ గురించి అయితే మీరు ఫ్యూచర్ లో కామెంట్ చేయండి. అండ్ డీజిల్ ట్యాంక్ అయితే ప్రొపెల్లర్ సాఫ్ట్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఈ బండి అయితే గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో కూడా తోపు అనేది చెప్పుకోవచ్చు అనమాట. 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. ఎటువంటి టెరెన్స్ లోనైనా సరే ఈజీగా తిరగొచ్చు. యాంటీ రోల్ బార్ కూడా ఉంది కాబట్టి ఈ వీడియోలో కనిపించేటట్టు వాబ్లింగ్ చేసినా సరే మనకి బాడీ రోల్ అయితే అనిపించదు అనమాట. ఈ ట్రక్ లోడ్ వేసి వెళ్ళిన తర్వాత మీరు కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ గా దీని యొక్క చాసెస్ గురించి అయితే చెప్పుకోవాలండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రన్ అయ్యేటటువంటి చాసీ అయితే దీంట్లో ఉంది. సో ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది చాసీ, బ్యాక్ వరకు అయితే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఒకసారి రేర్ ప్రొఫైల్ కి వెళ్ళిపోదాం అండి. ఈ ట్రక్ అయితే మనకి 5 అడుగుల 7 ఇంచుల విడ్త్ అయితే ఉంటుందని చెప్పాను కదా. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే 2 వచ్చినాయి. సో చాసీ అయితే చూసారు కదా, ఇక్కడ వరకు అయితే వచ్చింది. స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. టర్న్ ఇండికేటర్స్, టైల్ లైట్, బ్రేక్ లైట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత రివర్స్ లైట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దాని తర్వాత యాజ్ అన్ యాక్సరీ టచ్ స్క్రీన్ కూడా దీంట్లో అయితే వేసుకోవచ్చు అండి. అలాగే రివర్స్ కెమెరా కూడా దీంట్లో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ బండికి అయితే యాజ్ ఆఫ్ నో రివర్స్ కెమెరా ఫిక్స్ చేసి అయితే లేదు. మీరు షోరూమ్ లో అడిగితే మీకు ఏ సైట్ ఇచ్చేస్తారనమాట. సో డీజిల్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకోవాలండి. సో 60 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అది. దాని తర్వాత బ్యాటరీ యూనిట్ అయితే ఎక్కడ ఇచ్చారనమాట. దాని తర్వాత సో ఇంజిన్ ఆయిల్ గేజ్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం కో డ్రైవర్ సైడ్ అయితే లోపలికి ఎంటర్ అవుదాం. సో కో డ్రైవర్ సైడ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే డోర్ ఓపెన్ చేస్తున్నాను కదా, డోర్ అయితే చూసారు కదా 90 degrees అయితే ఓపెన్ అయిపోయిందండి. మనం లోపలికి వెళ్ళడం అయితే చాలా ఈజీ ఉంటుంది. సో ఈ మెటీరియల్ అంతా చూసారు కదండి, ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారనమాట. పవర్ విండోస్ అయితే దీంట్లో లేవు. సో మాన్యువల్ విండో అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. మాన్యువల్ లాక్ అయితే ఉంటుంది, సెంటర్ లాక్ అయితే ఉండదు. దాన్ని లాక్ చేసి డోర్ వేస్తాం అనేసి ఇది లాక్ అయిపోతుంది. మనం తర్వాత తీయాలనుకుంటే లోపల నుంచి అయితే తీసుకోవాలన్నమాట. అలాగే చేసి ఉంచుదాం. ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. యాజ్ అన్ యాక్సరీ మనం స్టీరియో సిస్టమ్ వేసుకుంటే ఇక్కడ స్పీకర్లు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇక్కడైతే మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చుంటే బాగున్నాం. కాకపోతే ఇప్పుడు గ్రాబ్ హ్యాండిల్ ఇవ్వకపోయిన ప్రాబ్లం లేదు. 90 degrees డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏ సపోర్ట్ లేకుండా అయితే ఈ లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. ఫుల్ స్టెప్ అయితే చూసారు కదా, గ్రిప్ అనేది చాలా బాగుంది అనమాట. ఇప్పుడు మనం ఇది పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం ఈజీగా. చాలా ఈజీ అనమాట ఇది లోపలికి వెళ్ళడం. అంటే ఇక్కడ లోపల ఇంటీరియర్స్ అయితే మాత్రం చాలా స్పేసియస్ ఇంటీరియర్స్ అయితే దీని లోపల ఉంటాయి అనమాట. సో కో పాసెంజర్ సైడ్ ఇద్దరు అయితే కూర్చోవచ్చు అనమాట. మనకి ఇద్దరు కూడా సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మెయిన్ గా ఏంటంటే రెడ్ సీట్ బెల్ట్ తో వచ్చింది. సేఫ్టీ అనేది లోపల ఉన్న మనం ఫీల్ అవడానికి కాదండి, బయట ఉన్న వాళ్ళకి కూడా మనం సేఫ్ సైడ్ ఉన్నామని తెలియాలంటే రెడ్ సీట్ బెల్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ సన్ స్లైడర్ అయితే కో పాసెంజర్ కి ఇచ్చారు. ఇక్కడ టికెట్ పౌచ్ అయితే ఉందన్నమాట. ఈ పైన అయితే మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి యాంటీనా అయితే ఇక్కడ వచ్చింది చూసారు కదండి. స్టీరియో సిస్టమ్ అయితే ఇక్కడ ఉందండి. దాని తర్వాత మొబైల్ గానీ డాక్యుమెంట్స్ గానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఐచర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. సో డాష్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉందన్నమాట. ఏసీ కంపాటబిలిటీ ఉన్నటువంటి డాష్ అని. సో ఏసీ ఫిట్ చేసుకున్నప్పుడు మీకు ఆ విధంగా ఫిట్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఉందన్నమాట. సో మీ బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత దీంట్లో మెయిన్ గా వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుంది. అంటే క్యాబిన్ లో ఇటు నుంచి అటు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి హ్యాండ్ బ్రేక్ గానీ గేర్ లివర్ గానీ ఎక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అటు నుంచి ఇటు అయితే వెళ్ళిపోతాను. ప్రెసెంట్ అయితే మనం డైటింగ్ లో ఉన్నాం కదండి. డైటింగ్ అంటే ఏది పడితే తినేసి సన్నం అయ్యేటటువంటి డైటింగ్ లో అయితే ఉన్నాము. కాబట్టి ఈజీగా అయితే అటు ఇటు మనం వెళ్ళిపోతున్నాం. ఇదివరకు అయితే అలా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు. నాలాంటి పర్సనాలిటీ వెళ్ళిపోయాడంటే సన్నంగా ఉండేవాళ్ళు ఈజీగా అయితే అటు ఇటు మేనేజబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి డ్రైవర్ కి అయితే చూసారు కదండి, హెడ్ రెస్ట్ అయితే వచ్చిందనమాట. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే వచ్చింది డ్రైవర్ కి. దాని తర్వాత ఇదైతే మనకి స్లైడింగ్. సో ఇదైతే మనం గ్లాస్ ఏరియా ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, లోపల ఉన్న వేడిగాలు బయటకు వెళ్ళడానికి, తర్వాత చూసుకోవడానికి, బ్యాక్ చూసుకోవడానికి ఇక్కడ విజిబిలిటీ అయితే బాగుంది. ఈ విండో ఏరియా అయితే మనకు ఓపెన్ చేసుకున్నట్టు ఇచ్చారు. పైన అయితే రూఫ్ లైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట.
IRVM కూడా విజిబిలిటీ చాలా బాగుంది. నేను డ్రైవ్ చేసి అయితే చూసాను. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే దీని లోపల వచ్చిందండి. గేర్ లెవర్ అయితే డాష్ మౌంటెడ్ వచ్చిందండి. చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో అయితే మనకి గేర్ లెవర్ అయితే ఉంది. మనం ఈజీగా అయితే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. దాని తర్వాత అయితే మనం సీట్లు ఫోల్డ్ చేయకుండానే, ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ముందుకు ఫోల్డ్ చేయకుండానే హ్యాపీగా అయితే దీని లోపల పడుకుని పోవచ్చు అనమాట. ఓకేనా? సో హ్యాపీగా దీని లోపల అయితే పడుకుని పోవచ్చు అండి. అంటే కొన్ని బ్రాండ్స్ లో మనకి వెహికల్స్ ఎలా ఉంటాయంటే ఈ సీట్లు ఫోల్డ్ చేయకుండా పడుకోలేము. ఎందుకని అంటే ఇక్కడ మధ్యలో మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో అయితే హ్యాండ్ బ్రేక్ ఎక్కడ ఇచ్చారో చూపిస్తాను, అటువైపు రండి. ఇక డ్రైవర్ సైడే కదా ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ ఎక్కడానికి ఇక్కడ కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అని, తర్వాత ఎక్కడానికి ఫుడ్ స్టెప్ అని, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో డ్రైవర్ సీట్ బెల్ట్ కూడా రెడ్ సీట్ బెల్ట్ అయితే వచ్చిందండి. సో ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా? హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇవ్వడం వలన మనం హ్యాపీగా లోపలైతే పడుకుని పోవచ్చండి. మనకి ఇది ఎక్కడ కూడా అభ్యంతరపరచదు. మీరు ప్రోఎక్స్ ఈవీలో కూడా హ్యాండ్ బ్రేక్ అయితే అక్కడ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే వచ్చిందన్నమాట. దీంట్లో కీ అయితే చూసారు కదండి, కీ అయితే ఇచ్చారనమాట. ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఓబీడీ స్కానింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చండి. తర్వాత స్టీరింగ్ అయితే మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు కదా, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో మనకి టిల్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు. సో మనకి కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ లెవర్ అయితే కిందకి దించేసామంటే స్టీరింగ్ అయితే ఫిట్. స్టీరింగ్ మాత్రమే మనకి నచ్చినట్టు అడ్జస్ట్. సో సీట్ అయితే ఇదిగోండి, ఇక్కడ రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంది. దాని తర్వాత ఫ్రంట్ కి బ్యాక్ అయితే विला रिजॉर्ट और कई बिना किसी फिक्र के बुक करें. Guys, something really funny happened right now. I was going through my portfolio. There was a guy sitting in the మూవ్ చేసుకోవచ్చండి. చాలా కంఫర్టబుల్ పొజిషన్ నాకు ఇది. స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. లెగ్ రూమ్ అయితే చూసారు కదా, భలే ఉందండి. సో ఇలా ట్రక్కులు మన చేతిలో పడితే కొట్టి పడేస్తుండడమే. ఇప్పుడైతే మీకు లోపల క్లస్టర్ అయితే చూపిస్తానండి. ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే స్టీరింగ్ చూసారు కదండి, 3 స్పోక్ స్టీరింగ్ అయితే వచ్చిందన్నమాట. హార్న్ ఇది. సో దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ గట్ట మనకి ఏం కనిపించట్లేదు. ఇక స్టీరింగ్ రైట్ సైడ్ అయితే మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇండికేటర్స్ ఇది హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది మనం డౌన్ చేసామంటే 4 ఇండికేటర్స్ కూడా ఒకసారి లైట్ ఆన్ అయ్యేటువంటి హజార్డ్ ఫీచర్ అయితే ఇక్కడ ఇచ్చారు. తర్వాత వైపర్ కంట్రోల్స్ అండి. సో వైపర్ కంట్రోల్ మన హైలో పెట్టుకోవాలా, లోలో పెట్టుకోవాలా, అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకసారి క్లస్టర్ చూపిస్తానండి మీకు. ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే దీంట్లో వచ్చిందనమాట. ఇటువైపు అయితే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా కలర్ లోన. దాని తర్వాత ఆర్పిఎం మీటర్ అయితే ఇస్తే ఉంది. స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్లు అని అవన్నీ సంబంధించిన వార్నింగ్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయి అనమాట. సీట్ బెల్ట్ వార్నింగ్ అని, దాని తర్వాత పొల్యూషన్ వార్నింగ్ అని అంతా కూడా మనకి ఇక్కడైతే వచ్చేస్తాయి. ఇక్కడైతే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే వచ్చిందండి. ఇక ట్రిప్ ఏ ఎంత తిరిగాం, ట్రిప్ బి ఎంత తిరిగాం, ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత ట్రిప్ ఏలో యావరేజ్ కేఎంపీఎల్, ట్రిప్ బిలో యావరేజ్ కేఎంపీఎల్, ఓడోమీటర్ ఇదంతా కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కింద కనిపిస్తుంది. అలాగే సెంటర్ కన్సోల్ లో మనకి ఇక్కడైతే చూసారు కదండి, హెడ్ లైట్ ట్యూనింగ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. 3 స్టెప్ వరకు ట్యూనింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఎకో ప్లస్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా. సో ఇప్పుడు పవర్ మోడ్ అంటే ఈ రెండు కూడా యాక్టివేషన్ లో లేనప్పుడు ఉండేటటువంటి పవర్ మోడ్. పవర్ మోడ్ కాకుండా ఎకో మోడ్ ఉందనుకోండి, ఆఫ్ లోడ్ ఉండేటప్పుడు ఎకో మోడ్ లో అయితే వెళ్ళొచ్చు. సో ఎంటీ ఉందనుకోండి, ఎంటీ బండి, ఇక్కడైతే మనం ఎకో ప్లస్ లో అయితే వెళ్ళొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకి మైలేజ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి వెహికల్ లోన. సో దీన్ని బోస్టల్ టెక్నాలజీ అని అయితే అనుకోవచ్చు. మైలేజ్ బోస్టల్ టెక్నాలజీ అని చెప్పేసి ఐచర్ అయితే ప్రవేశపెట్టింది. ఈ మధ్యలో కూడా మన మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ టైప్ సి అలాగే టైప్ ఏ పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. ఫాగ్ లైట్ కోసం ఇక్కడ స్విచ్ అయితే ఇచ్చారండి. అండ్ ఐచర్ ప్రో ఎక్స్ లో మనకి ఫోటో టెలిమెట్రిక్స్ అయితే ఉంటాయండి. 24/7 రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం పచ్చి సరుకుల్ని, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ని, చేపల లోడు, కాయగూరల లోడు, గ్యాస్ సిలిండర్లు, అలాగే ఈ కామర్స్ బిజినెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రకరకాల లోడ్స్ అయితే ఈ ట్రక్ మనం యూజ్ చేసుకోవచ్చు. పచ్చి సరుకులు రవాణా చేసేటప్పుడు అయితే ఈ బండి ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, మనకి ఫోటో టెలిమెట్రిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. 24/7 రోడ్ సైడ్ అసిస్టెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి దీంట్లో అయితే జియో ఫెన్సింగ్ ఉంటుంది. మన మొబైల్ అప్లికేషన్ తో కనుక దీన్ని కనుక యాక్టివేట్ చేసుకోవాలి అనుకోండి, బండిని జియో ఫెన్సింగ్ వేసుకోవచ్చు. లైవ్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. థెఫ్ట్ అలారమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఇచ్చారండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా సర్వీస్ ఇంటర్వెల్. సో ఇదైతే మనకి 30,000 కిలోమీటర్స్ వరకు సర్వీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జనరల్ కమర్షియల్ వెహికల్స్ అనేటువంటి రోడ్డు మీద ఎక్కువ తిరగాలి కానీ షోరూమ్ కి ఎక్కువ తిరగకూడదు కదా. అండ్ వారంటీ విషయానికి వచ్చినప్పటికి 3 years లేదా 1 lakh కిలోమీటర్ ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ కి అయితే వచ్చిందండి. ఇది ఫ్రెండ్స్ ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ. సో రైడ్ కూడా చేశాను, చాలా కంఫర్టబుల్ అయితే ఉందండి ఈ ట్రక్. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ సంబంధించినటువంటి ప్రైస్ గురించి కదా. సో దీని ప్రైస్ అయితే ఇంక రివీల్ చేయలేదండి. రివీల్ చేసిన తర్వాత నేను టాప్ కామెంట్లు అయితే పిన్ చేస్తాను. మీరు ప్రైస్ గురించి అయితే చూసుకోవచ్చు అక్కడైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఐచర్ ప్రో ఎక్స్ డీజిల్ అయితే మీ నియరెస్ట్